హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. యూఎఫ్జీ అంటే అన్లాక్ ది ఫస్ట్ జాబ్. సో ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే నవంబర్ 4th నుంచి 8th వరకు ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ వై సంబంధించినటువంటిది. సో వీరికైతే మొత్తం మనకి ఎయిర్ ఫోర్స్ లో సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకి 4 phases అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజెస్ వచ్చేసి మనకి ఏంటంటే సిబిటి టెస్ట్ ఉంటుంది అనమాట, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజెస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ అంటే పిఎఫ్టీ ఉంటుంది అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. అడాప్టబిలిటీలో 1, 2 రెండు ఉంటాయి. అండ్ థర్డ్ ఫేజెస్ వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి మనకి మెరిట్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి ఎయిర్ ఫోర్స్ లో మనం జాబ్ సాధించాలంటే ఇలా 4 phases అయితే ఉంటాయి. ఇందులో మనం మొట్టమొదటి ఫేజ్ అయితే కంప్లీట్ చేసాము. అది ఏంటంటే సిబిటి టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, దీంట్లో కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టొచ్చు ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో చేశాను అండ్ అది చూడండి. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ టైం ఎయిర్ ఫోర్స్ కి ఎవరైనా ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో చేస్తాను. ఏ బుక్స్ చదవాలని కూడా ఉంటుంది, మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని కూడా ఉంటుంది అనమాట. ప్రతిదీ దీనికి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అయితే మనకి ఈ యొక్క ఫేజ్ 2 సంబంధించిన దానిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉంటుంది, మనకి ఏమేమి ఉంటాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ఫేజ్ 2 లోనే మళ్ళీ 4 స్టేజెస్ అయితే ఉంటాయి. అవి ఏంటిది అనేది క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ పూర్తిగా మీకు అయితే క్లారిటీగా అయితే చిన్నది కూడా అయితే ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది కదా, సో అది నేనే అయితే ఫ్రీగా అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను పీడిఎఫ్ అనేది. సో అది కూడా నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, నేను చెప్పేది మీకు ఇప్పటికే కాదు, ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైనా ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ ఫ్యూచర్ లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇదే ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు లైక్ చేసి వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్లో కానీ పీసీలో కానీ మనకి ఏం చేశారని అంటే మీరు క్రోమ్ బ్రౌజర్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే efjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాను. ఇలా ఇక్కడ కనుక వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ మెనూ ఉంటుంది చూసారా, సో అక్కడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అని క్లిక్ చేశాను. ఓకే, మనకి కావాల్సింది ఎయిర్ ఫోర్స్ కదా. సో నేనేం చేస్తానంటే మీకు డైరెక్ట్గా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ వై ఫేజ్ 2 సెలక్షన్ ప్రాసెస్ అని చూసారా, సో దేని క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీకు ఏంటి అంటే ఇప్పటికే కాదు, ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ యూజ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే పైకి అయితే స్క్రోల్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏంటంటే అండ్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఉంటాయి. ఇక్కడ మీరైతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఫేజ్ 1 రాసిన ప్రతి ఒక్కరు కూడా ఫేజ్ 2కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అది నా యొక్క సజెషన్. ఓకే, ఎందుకంటే చాలా మంది కూడా మనకి ఫేజ్ 2కి మనకి పెద్దగా టైం అయితే ఉండదు. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతకి అండ్ 10 to 15 days 20 days అలానే టైం ఉంటుంది. అప్పటికి మనకి టైం వచ్చేసి సరిపోదు అనమాట. ఓకే, కాబట్టి అయితే ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అండ్ బుక్స్ కూడా అయితే చదవండి. ఏ బుక్స్ చదవాలని కూడా నేనే చెప్తాను. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనం ఏదైతే ఎగ్జామినేషన్ సంబంధించినప్పటికి అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మనకి అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అయితే అక్కడికి తీసుకెళ్ళాలి. ప్లస్ మనకి అడ్మిట్ కార్డ్ అయితే ఉండడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అది కూడా కలర్ ప్రింట్లో తీసుకొని వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. అండ్ పాస్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళాలి చెప్తున్నారు. పాస్ ఫోటోస్ వచ్చేసి మినిమం అయితే 15 అయితే తీసుకెళ్ళండి. మినిమం చెప్పాను నేను, మ్యాక్సిమం కాదు. అంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు వంటి ఏదైతే పాస్ ఫోటో ఉంటుందో చూసారా, అది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ లేకపోతే మీరైతే వేరేదైతే తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కూడా ఒరిజినల్ అయితే అడుగుతున్నారు. మీరు ఏదైతే ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ కానీ ఇదంతా ప్రతిదీ ఏదైనా ఉంటే మీరు ఏదైతే ఆప్షన్ అయితే పెట్టేశారో అలా ప్రతిదీ కూడా అయితే తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం తీసుకెళ్తాం, అంటే లేకపోతే రెడీ చేసుకోండి. వీటన్నిటిలో ముఖ్యంగా మనకి అంటే చాలా మేజర్గా చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, చెప్పాను కదా ఐడి ప్రూఫ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా అడిషనల్గా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ తీసుకెళ్ళండి, అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నా కానీ. మళ్ళీ నేను దాని గురించి సపరేట్గా చెప్తుంటాను ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే మనకి ముందుగా పిఎఫ్టీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఫేజ్ 2లో పిఎఫ్టీ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. ఇక్కడ 1.6 secondsలో రన్నింగ్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక్కడ 10 పుషప్స్ అయితే ఉంటాయి అండ్ తర్వాతకి 20
ఇక్కడ 10 పుషప్స్ అయితే ఉంటాయి, అండ్ తర్వాతకి 10 సిటప్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ తర్వాతకి 20 స్క్వాట్స్ ఉంటాయి. స్క్వాట్స్కి అదేవిధంగా సిటప్స్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే స్టేజ్ 3 అనమాట. స్టేజ్ 2 అనేది మనకి ఏమవుతుంది, పిఎఫ్టీ అవుతుంది. అంటే ఈ ఫేజ్ 2లోనే 4 స్టేజెస్ ఉంటాయి. అది ముందుది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ది వచ్చేసి మనకి పిఎఫ్టీ, థర్డ్ది వచ్చేసి మనకి అడాప్టబిలిటీ 1 అనమాట. ఓకే, ఇక అడాప్టబిలిటీ 1 అనేది కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నారని మనకి, యు ఆర్ ఇన్ ద బస్ రీచెస్ యువర్ స్టాప్ but still you have not purchased the ticket because of heavy rush, so what you will do అని అడిగారు. సో అంటే మనకి ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే మనకి మీకైతే అర్థమై ఉంటుంది కదా. సో మన బస్సులో ఉన్నప్పుడు మనకి ఏంటంటే టికెట్ తీసుకోవడానికి వీలు లేదు. అందులో బస్సులో చాలా మంది ఉన్నారు, కండక్టర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉన్నాడు, మనకి టికెట్ తీసుకోవడానికి వీలు అవ్వలేదు. మన స్టేజ్ అనేది మనకి దిగాల్సిన స్టాప్ అనేది వచ్చేస్తుంది, ఒక 1 minute అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగారు. ఓకే, ఆప్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. జంప్ అవుట్ వితౌట్ పేయింగ్, అంటే మనకు మనీ పే చేయకుండానే దిగిపోతామా, అది మన పద్ధత? ఓకే అడిగారు క్వశ్చన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గివ్ మనీ టు ఏ కండక్టర్ విత్ ఏ రిక్వెస్ట్ టు ఏ అండ్ పే ఆన్ యువర్ బిహాఫ్, అంటే మనకి ఏంటంటే వేరే వాళ్ళతోటి మనకి ఏంటంటే టికెట్ అయితే తీపించుకోవడమా, ఫ్రంట్ సైడ్లో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళతోటి తీపించుకోవడమా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డొనేట్ ఈక్వల్ మనీ టు ఏ బెగ్గర్, అంటే మనం ఏదైతే మనీ ఉంటుందో సో అదే మనీ అనేది వేరే వాళ్ళకి పక్కన వచ్చేసి మనకి అండ్ వాళ్ళు ఉంటారు కదా, సో బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తావా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి బస్ ఛార్జ్ అనేది పే చేయలేదు, అటువంటిది ఏంటంటే నీకు సిచ్యువేషన్ అనేది అట్లా ఉంది, సో లేదంటే వాళ్ళకన్నా చేస్తావా అంటే వాళ్ళకి ఇచ్చేస్తావా, లేదంటే రీచ్ ద కండక్టర్ అండ్ గివ్ హిమ్ ద మనీ అండ్ గెట్ ద టికెట్, అంటే మనకి ఏంటంటే కండక్టర్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఎంత కష్టమైనా కానీ వాళ్ళకి మనీ ఇచ్చేసి నువ్వు టికెట్ అనేది తీసుకుంటావా అని చెప్తున్నారనమాట. సో ఇటువంటి టైంలో మనం ఏ విధంగా ఆలోచిస్తాం అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, సో అటువంటిప్పుడు మనం ఏ విధంగా ఆలోచిస్తాం అనేది ఇప్పుడు నేను ఆలోచించే విధానం నా సైడ్ నుంచి వేరేగా ఉంటుంది, మీరు ఆలోచించే విధానం మీ సైడ్ నుంచి వేరేగా ఉంటుంది. కానీ ఏదైనా కానీ కొంచెం పాజిటివ్ థింకింగ్ అయితే ఉండాలి అనమాట. ఓకే, సో అది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, సో అది కూడా అయితే నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి బుక్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు కావాలనుకుంటే అయితే మీరు అయితే చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేనైతే అనాలిసిస్ చేసి సెర్చ్ చేసి అయితే పెట్టిన ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మీకైతే అండ్ అడాప్టబిలిటీ టెక్స్ట్ బుక్ కావాలని దీనికోసం అయితే పెట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. కావాలంటే పర్చేస్ చేసుకోండి, కావాలంటే కాదు, ప్రతి ఒక్కరు తీసుకోండి. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకి అడాప్టబిలిటీ 1లో మనకి ఏ విధంగా ఉంటుందని అంటే 45 వచ్చేసి మల్టిపుల్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయంట, అంటే 45 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ 30 minutes టైం అయితే ఇస్తారు మనకి ఇక్కడ. అండ్ మస్ట్ అండ్ షుడ్గా 45కి 45 అటెంప్ట్ అయితే చేయండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అటువంటిది ఏది ఉండదు, బట్ కాకపోతే మీకు వచ్చేసి ఏంటంటే 45కి 45 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం 45 అని అంటే ప్రతి దాంట్లో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది అయితే మనకి తెలియాలి. సో వాళ్ళు కూడా అయితే అటెంప్ట్ చేయమంటారు. నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషన్ ఆర్ బిలాంగ్యువల్. ఓకే, మనకి ఆ సిచ్యువేషన్ ఆధారంగా అయితే మీరైతే చెప్తూ ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీ ఆన్సర్స్ ఆల్ ద ఎస్ఆర్టీ అంటున్నారు, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్. ఓకే, ఎస్ఆర్టీ అంటే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, అంటే మ్యాక్సిమం అన్నిట్లకైతే మీరు ఆన్సర్ చేయాలని చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది అనమాట. ఓకే, ఇక అడాప్టబిలిటీ టెస్ట్ 2 కనుక చూసుకుంటే అయితే మనకి కొంచెం ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే విచ్ సెక్టర్ ఈజ్ బెటర్ ఫర్ వర్కింగ్ అని అన్నారు, అంటే మనకి ఏంటంటే సమాజం పట్ల మనకి ఎంత అవగాహన ఉంది అనే ఉద్దేశంతో ఇటువంటి అయితే అడగడం జరుగుతుంది. సో ఇవి ఎందుకు అని అంటే మనకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక few years బ్యాక్ వచ్చేసి మనకైతే లేదు ఇది, అంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఆ తర్వాతకి మనకి అండ్ రిక్రూట్మెంట్ ర్యాలీస్లలో పెడుతూ తర్వాతకి మనకి స్టార్ ఎగ్జామ్స్లో కూడా అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఇక్కడ ఏదో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమడుగుతున్నారంటే అండ్ విచ్ సెక్టర్ ఈజ్ బెటర్ ఫర్ వర్కింగ్ అన్నారు. ఓకే, మనకి అంటే మనం వర్క్ చేయడానికి మనకి ఏ సెక్టర్ బెటర్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టరా లేదంటే ప్రైవేట్ సెక్టరా? అయితే ఈ రెండింటి మీద బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆ టాపిక్ మీద మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ టాపిక్ ఈస్ గివెన్ టు ద గ్రూప్, ఒక గ్రూప్కి అయితే మనకి ఇస్తారు. ఓకే, అంటే మీరు ఇందాక మనం ఇక్కడ చూసినట్లుగా ఏ సెక్టర్ బెటర్ అన్నప్పుడు సో అప్పుడు ఏం చేస్తామంటే మన గ్రూప్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే కొద్దిగా డిస్కస్ చేస్తాం. ఓకే, ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్ అని బాగుంటుంది అని కొంతమంది అంటారు, లేదు కంఫర్టబుల్గా ఉండాలి, లైఫ్ బాగుండాలని గవర్నమెంట్ సెక్టర్ అంటారు, లేదు శాలరీస్ తక్కువ ఉంటాయి, ప్రైవేట్ దానిలో ఎక్కువనే ఉంటాయి శాలరీస్ అని ఇలా కొంతమంది అంటారు. సో ఎవరు తోచిన విధంగా వాళ్ళైతే హానెస్ట్గా ఫ్లూయెంట్గా సో అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా సో అలా కాదు ఇలా ఉంటుందని ఒక మన మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎవరైతే మంచిగా అయితే అట్రాక్ట్ చేస్తారో ఆ విధంగా అయితే మనమైతే అందరిని కూడా మనమైతే మన వైపు తిప్పుకునే విధంగా అయితే మనమైతే మాట్లాడేవలసి ఉంటుందన్నమాట. ఓకే, అందరు ప్రతి ఒక్కరు కూడా మన మీదనే అవును కరెక్టే, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది కరెక్టే అనే విధంగా మనం అక్కడ బిహేవ్ చేయాలి ఉంటాము. ఓకే, అండ్ బిఫోర్ ద డిస్కషన్ ఎవ్రీ క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్, అంటే మనం అది స్టార్ట్ కావడానికి ప్రతి ఒక్కరు ఒకసారి అయితే పరిచయం చేసుకుంటాం. మై నేమ్ ఈజ్ అనేసి నేను మై నేమ్ ఈజ్ ఎఫ్జే అని నేను చెప్తాను. ఓకే, అనదర్ పర్సన్ వాళ్ళ పేరు చెప్తారు. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. తర్వాత గ్రూప్ డిస్కషన్ అయిపోతుంది. సో అదంతా కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ
లాంగ్వేజ్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి హిందీ బట్ ట్రై టు రివర్ట్ బ్యాక్ టు ఇంగ్లీష్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, బట్ మనం మాట్లాడుతున్న కొద్ది హిందీకి వెళ్ళినా కానీ మళ్ళీ వెంటనే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి రావాల్సి ఉంటుంది. అంటే హిందీని ఇంగ్లీషే మాట్లాడాలని ఏమి ఉండదు. సో కొంచెం మాట్లాడుతున్న కొద్ది హిందీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజెస్లో చెప్పొచ్చు. ఓకే, తర్వాతకి మనకి ఏంటంటే మళ్ళీ బ్యాక్ టాపిక్ వచ్చేసరికి మళ్ళీ ఇంగ్లీష్లోకి తీసుకురావాలి. మీరైతే చూడొచ్చు, మీకు ఇక్కడ అయితే ఒక ప్రొవైడ్ చేసాను చూడండి. ఆ లింక్ అనేది మీరైతే దాని ద్వారా అయితే మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట పీడిఎఫ్ అనేది. సో చూపిస్తాను చూడండి, దీనిపైన ఉంటుంది చూడండి, క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అడాప్టబిలిటీ ఫ్రీ పీడిఎఫ్ అని ఉంది సారా. దీన్ని క్లిక్ చేస్తారనుకోండి మీకైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో అది చూపిస్తాను నేనే. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అండ్ ప్రతిదీ అయితే మీరైతే నేర్చుకోండి. అండ్ ఇదే కాదు, ఇది కేవలం ఇదే నేర్చుకుంటానంటే సరిపోతుంది. ఇది మీకు ఒక అవగాహన రావడం కోసం అయితే నేనైతే చూపించాను అనమాట. సో ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకైతే వచ్చేస్తుంది ఇది. సో ఇది చూపించాను మీకు ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ బుక్ అనేది కూడా చూసారా, అది కూడా అయితే తీసుకోండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా అడాప్టబిలిటీ ఇంకా ఏమేమి మనకి వేరియేషన్స్ వస్తాయి ప్రతిదీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీరైతే ఆ బుక్ అయితే తీసుకోండి. సో ఈ పీడిఎఫ్ కూడా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి అనమాట. ఓకే, చూస్తారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఎయిర్ ఫోర్స్ లో మనకి దీని యొక్క ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఫేజ్ 2 కి ఇప్పటి నుంచి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మనకి ఎక్కువగా టైం అయితే కూడా ఏమి లేదని చెప్పవచ్చు. రిజల్ట్ కి మనకి ఇప్పటికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే అప్పటి వరకు గెటిన్ అయిపోతాం. ఓకే, సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనమాట. సో ఇంకా మనం ఏది అప్డేట్ ఉన్నా కానీ మేమైతే ఎప్పటికప్పుడు అయితే మీకైతే చెప్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మన యొక్క ఛానల్ అనేది మన యొక్క వెబ్సైట్ అనేది మీకు ఎప్పటి కూడా సపోర్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.